హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి బిస్కెట్స్ అండి. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకు కూడా నచ్చుతాయండి. స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఎక్కువ టైం ఏమీ పట్టకుండా తొందరగా చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో బిస్కెట్స్ అయితే. టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట. హెల్త్కి కూడా మంచి రెసిపీ అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కప్ దాకా రాగి పిండి వేసుకుందాము. ఈ రాగి పిండిని నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట బిస్కెట్స్వి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ దాకా గోధుమ పిండి వేసుకుందాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము. ఇందులోనే ఒక 3/4 కప్ దాకా షుగర్ వేసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మీరు కావాలంటే ఈ పిండిలన్నీ కూడా జల్లించి తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్ దాకా బటర్ని మెల్ట్ చేసుకొని వేసుకుందాము. బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవంతా కూడా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పాలు వేస్తూ మిక్స్ చేసేసుకుందాము. మొత్తం ఒకేసారి వేసుకోవద్దు. సో కొంచెం కొంచెం వేస్తూ మంచి కలుపుకుందాము. ఇలా చపాతీ ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కొంచెంగా పిండి తీస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు బిస్కెట్స్ లాగా చేసేసుకోండి. ఇక నేను రౌండ్ షేప్లోనే చేస్తున్నాను అనమాట. మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా రౌండ్గా చేస్తున్నాను అనమాట. బిస్కెట్స్ అయితే స్మూత్గా రావండి, కొంచెం ఇలా క్రాక్స్ వచ్చినట్టే వస్తాయి. సో ఇలాగే మిగతావన్నీ కూడా బిస్కెట్స్ చేసేసుకుందాము. ఒకవేళ సైడ్స్కి ఎక్కువ క్రాక్ వచ్చినట్టు అనిపిస్తే ఇలా చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సైడ్స్ అంతా స్మూత్గా ప్రెస్ చేసుకుంటే క్రాక్స్ ఎక్కువ ఏమీ ఉండవు అనమాట. ఇలా నీట్గా ప్రెస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను అనమాట. సో చూడండి నేనైతే అన్ని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా బేక్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక బౌల్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. దీనిపైన మనం చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఈ ప్లేట్ అనేది మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 20 to 25 minutes పాటు బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట. పైన కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. సో ఈ ప్లేట్ అయితే తీసేసుకుందాము. మెల్లిగా తీసేసుకోండి. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యే బిస్కెట్స్ అయితే, చూస్తేనే చాలా బాగుంది కదా. సో ఇంకో ప్లేట్ని కూడా పెట్టేసుకొని బేక్ చేసుకుందాము. వీటిని కూడా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 to 25 minutes పాటు బేక్ చేసేసుకోండి. చూడండి బిస్కెట్స్ అయితే ఎంత చక్కగా వచ్చాయో. పిల్లలకి బయట బిస్కెట్స్ కొని పెట్టడం కన్నా ఇంట్లోనే కాస్త టైం స్పెండ్ చేసి ఇలా బిస్కెట్స్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చి నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.